వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు గుడ్ మ్యామ్? కొన్ని టాపిక్స్ అడగడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే మేబీ మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము, బట్ అర్థం చేసుకునే వాళ్ళకి అది వేరేలా ఉంటుంది. సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అసలు అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎందుకు వస్తాయి మనకి, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దీంట్లో ఇబ్బంది పడడానికి ఏం లేదు ఝాన్సీ. కాకపోతే సొసైటీలో కొన్ని ఉంటాయి, అమ్మో ఈ మాట్లాడామంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారా అని. అది ఎందుకు ఆ ఫోబియా ఉందో ఏంటో తెలియదు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మీకు గుర్తుందో లేదో, హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినప్పుడు మాట్లాడండి, పులిరాజకి ఎయిడ్స్ వచ్చిందా అని రకరకాల హోర్డింగ్లు పెట్టి మాట్లాడండి, భయపడకండి, దాని నుంచి మీరు దాచిపెట్టుకుంటే నష్టపోయేది మీరే అని అప్పుడు గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేసింది. అవును, చిన్నప్పుడు మనం అంతా చిన్న పిల్లలం అప్పుడు. ఏంటిది అని కొత్త డిసీజెస్, కొన్ని వైరసెస్, కొన్ని బ్యాక్టీరియా కొత్త వస్తూ ఉంటాయి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లో పేరే సెక్స్ అని ఉండేసరికి అందరూ వచ్చిందంటే ఆ వర్డ్ రాగానే బ్రెస్ట్ మిల్క్ లో యాక్చువల్గా తల్లి పాలు, బట్ బ్రెస్ట్ అనగానే ఏదో వేరేగా అనుకుంటారు. ఇప్పుడు సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ అంటే ఈ వర్డ్ రాగానే మళ్ళీ ఏదో అనుకుంటారు. బట్ ఏంటంటే నిజంగా దీంట్లో భయపడాల్సిందో సిగ్గుపడాల్సిందో లేదు, తెలుసుకోవాలి. బికాస్ దే ఆర్ వెరీ డేంజరస్. మనం ఏంటి సగం సిగ్గుతోటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు, మదర్కి చెప్తే ఏమనుకుంటారు, భార్యకి చెప్తే ఏమనుకుంటారు, భార్య ఇట్లా అనుకొని దాన్ని పెద్దది చేసుకుంటాం. అన్ని దగ్గరలో ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, స్కిన్ టు స్కిన్ టచ్ అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొన్ని ఇట్లా మౌత్ టు మౌత్ అంటే సెలైవా తోటి కొన్ని వస్తాయి, కొన్ని తుమ్మినప్పుడు వస్తాయి. ఇప్పుడు కరోనా ఏమవుతుంది, నేసల్ స్ప్రెడ్ అంటే తుమ్మినప్పుడు దానిలోంచి వచ్చే వైరస్. సో ట్రాన్స్మిషన్ అనేది రకరకాలుగా అవుతుంది. ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ఏంటి, త్రూ సెక్స్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి అని, కొంతమంది అబ్బాయిలు సెక్షువల్ అంటే హోమోసెక్షువల్స్ అంటాం, వాళ్ళల్లో కూడా వస్తాయి. అట్లానే అమ్మాయిల సెక్స్ అంటే యూనిసెక్స్, అట్లాంటి వాటిలో కూడా వస్తాయి. దిస్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే ఆ జెనైటల్ ఆర్గాన్స్ లో కొన్ని వైరసెస్ ఉంటాయి. ఆ వైరసెస్ అనేవి కొంతమందిని అటాక్ చేస్తాయి. ఎవరికి అటాక్ చేస్తాయి అంటే, మామూలుగా ప్రతి బాడీలో వైరసెస్ బ్యాక్టీరియా ఉండడం కామన్, ప్రతి బాడీలో ఉంటుంది. కొన్ని మంచి బ్యాక్టీరియా, కొన్ని చెడ్డ బ్యాక్టీరియా. కొన్ని వైరసెస్ పొటెంట్ ఉంటాయి, అంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి. అవేంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళని క్యాచ్ చేస్తాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, కరోనా టైంలో అందరికి కరోనా రాలేదు, మరి అందరం అదే ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం అంటే నీ ఇమ్యూనిటీ లెవెల్ని బట్టి అవి నిన్ను అటాక్ చేయలేవు. నేను అటాక్ చేసినా కూడా నీ బాడీ దాన్ని ఆపగలుగుతుంది. అలాగే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొంతమందిని అటాక్ చేస్తాయి, కొంతమంది బాడీ వచ్చేసేసి వాటిని చంపేస్తుంది. త్రూ సెక్స్ అంటే సెక్స్ ద్వారా కొన్ని వైరసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి. ఎవరికి ఎట్లా అనేది మెయిన్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళకి, అంటే సరిగ్గా వాష్ చేసుకోకపోవడము, లేకపోతే ఆ చిన్నవి ఉంటాయి అనమాట, మనం చెప్తూ ఉంటాం మెన్స్ట్రువల్ హైజీన్, పర్సనల్ హైజీన్ అని. అవి లేని వాళ్ళకి ఆ వైరసెస్ అట్లాంటి వాళ్ళతో సెక్స్లో పాల్గొనితే ఆ డిసీజెస్ వస్తాయి. అవి యూజువల్గా వైరల్ డిసీజెస్, ఎక్కువ వైరస్ ఉంటుంది. బ్యాక్టీరియా అనేది కంటే ట్రాన్స్మిషన్ వైరస్ వల్ల ఎక్కువ అవుతుంది బ్యాక్టీరియల్ కంటే. ఇవి చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వీటిని మనం ఎన్ని ఉంటాయి అని చెప్పుకోలేం. వీటిలో రకరకాలవి మనకి సిఫిలిస్ అని, గనోరియా అని, ఇవి పేర్లు అనమాట. చాలా హెచ్ఐవి ఈజ్ వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే వేరే విధంగా కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు హెచ్ఐవి, బట్ మేజర్లీ త్రూ సెక్స్ ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది చెప్పినట్లు ఏంటంటే మేల్ టు మేల్ సెక్స్ అయినా, ఫిమేల్ టు ఫిమేల్ సెక్స్ అయినా ఏదన్నా కూడా ట్రాన్స్మిషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్ గా ఉండాలి ఆ వైరస్ ట్రాన్స్మిట్ చేయొచ్చా ఈ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ని. మెయిన్ అసలు ఎవరికి వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకున్నట్టు హైజీన్ సరిగ్గా లేని వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా ప్రాస్టిట్యూట్స్ కానీ, లేకపోతే ఎవరైతే పార్ట్నర్స్ ని ఎక్కువ పెడతారో, సో వీళ్ళందరికీ ఎక్కువ వచ్చే అవకాశం.
అలాగే ఇమ్యూనిటీ లెవెల్ లో ఉండే వాళ్ళకి, ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికి టీబీ ఉంది వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ లో ఉంటుంది, అప్పుడు ఆ వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో యూజువల్గా అందుకని టీబీ ఉండే వాళ్ళకి ఎయిడ్స్ వస్తుంది అనేది ఒక భయం ఉండిపోతుంది. ఎందుకంటే నాకు తక్కువ ఉంది కదా, సో ఎయిడ్స్ వస్తుందేమో అంటే ఎయిడ్స్ వస్తుంది అంటే అట్లాంటి వాళ్ళతోటి పాల్గొంటే. ఇప్పుడు ఎయిడ్స్ ఉండే ఒక మనిషితోటి సెక్స్ చేస్తే అందరికీ ఎయిడ్స్ రావాలనేం లేదు. నీ కేపబిలిటీ అంటే నీలో మంచి ఇమ్యూనిటీ ఉందనుకో ఆ ఎయిడ్స్ వైరస్ నిన్నేం చేయలేదు. సో అందుకని అన్నిటికీ మరీ ఓవర్ కాన్షియస్ అయిపోయి టెన్షన్ పడక్కర్లా. ఫస్ట్ హౌ టు అవాయిడ్ అంటే మనం ఈ మెజర్స్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వెళ్ళదు. అందుకని ఏం చేస్తారు, కాండోమ్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ వైరస్ వీళ్ళకి అటాక్ చేయకుండా ఇది బోత్ పార్ట్నర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మగవాళ్ళలో వైరస్ ఉందనుకోండి, వైరస్ ఆడవాళ్ళకి రాదు బికాస్ ఆఫ్ ద కాండోమ్. కాండోమ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్. అలాగే ఆడవాళ్ళలో వైరస్ ఉందనుకోండి, మగవాళ్ళకి రాదు బికాస్ కాండోమ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని కాండోమ్ నాట్ ఓన్లీ ఫర్ కాంట్రసెప్షన్ అంటే ఓన్లీ పిల్లలు కాకుండా వాడడానికే కాకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ని కూడా అవాయిడ్ చేస్తుంది. సో అలాగా ఒకటి ప్రివెంట్ చేసుకోవచ్చు. నేను అన్నట్లు హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మగవాళ్ళు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి, అంటే జెనిటల్ ఆర్గాన్స్ని క్లీన్గా పెట్టుకోవాలి. అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని అవాయిడ్ చేయడము, డౌట్ఫుల్గా ఉండే వాళ్ళని, ఇప్పుడు మీ కొంచెం ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడము లేకపోతే ఇలాగ ఏమైనా ఉందనుకోండి అలాంటి వాళ్ళని జాగ్రత్త అవాయిడ్ చేస్తే మనకి ఆ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి మనల్ని తగ్గిస్తాయి. ఇప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ రెండు ఒకటేనేమో? ఒకటే డిసీజే ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ వస్తుంది, రెండు ఒకటే. సిమ్టమ్స్ ముందుగా ఏమైనా తెలుస్తాయా వీళ్ళకి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయ్యింది అని? ఈజీగా బాగా తెలిసిపోతాయి. లైక్ ఫస్ట్ బర్నింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, చిన్న చిన్న రెడ్గా పొక్కులు అంటాం తెలుగులో, చిన్న చిన్న ర్యాషెస్ వస్తుంటాయి, కొంతమందికి పెద్ద పెద్దవి అయిపోతాయి, వాచిపోతాయి ఆర్గాన్స్, క్లీన్ గా తెలిసిపోతుంది బికాస్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ గా బయటపడతాయి, క్యాన్సర్స్ కాదు కదా ఇవి. ఇన్ఫెక్షన్స్ అనేవి ఇమ్మీడియట్ గా బయటపడిపోతాయి. ఫీవర్ వచ్చేస్తుంది, వాళ్ళు యూరిన్ పోసినాం అంటుంటుంది, సెక్స్ లో పాల్గొనలేరు, ఈజీ సిమ్టమ్స్ అనేది వెరీ క్లియర్. అందుకని అట్లాంటి ప్రైవేట్ పార్ట్స్ లో ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోమంటాం డాక్టర్ దగ్గరికి. అందరు ఏమనుకుంటారంటే అసహ్యంగా ఉంటుంది, మనం ఏమన్నా అనుకుంటారేమో అని దాన్ని డిలే చేసిందా, తప్పు చేశారేమో, ఏంది ఇలా వచ్చిందా, దానివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు సివిలిస్ అనే రోగం ఉంది, చాలా ఇరిటేటింగ్, అది అల్సర్స్ వచ్చేస్తాయి. అట్లాంటిది ఫస్టే వెళ్ళిపోతే తొందరగా ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిని డిలే చేస్తే అది స్టేజ్ 4 వెళ్ళింది అనుకో డిసీజ్, చాలా కష్టం. అంటే స్టేజెస్ ఓన్లీ క్యాన్సర్స్కే కాదు, మామూలు డిసీజెస్ కూడా ఉంటాయి. సో అందుకనే ఎర్లీగా మీకు ఇట్లాంటి ఏమన్నా సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి డాక్టర్కి. అందులో ఎస్పెషల్లీ ఫర్ జెనిటల్ ఆర్గాన్స్. మీకు ఏదో అనుమానం వచ్చినా, అంటే ఎంత హెల్దీగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అన్నిటినీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనం. చిన్నవి ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని ఉన్నా కూడా దాన్ని కూడా మనం అనలేము కదా, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకున్న ఇప్పుడు అవి ఉండంగానే కొంతమంది భార్య భర్తలకి వచ్చేస్తారు, కొంతమందికి అనుమానాలు ఉంటాయి. మా దగ్గరికి అయితే వస్తారు హస్బెండ్, ఆమెతో ఇట్లా భార్యతో ఇట్లా అయిన తర్వాత ఆమెకి ఏమన్నా తిరుగుతుందా వేరే వాళ్ళతో, ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే అలా చాలా అనుమానాలు అనమాట. సో ప్రతిదీ ఇలా మంట వచ్చినా, రెడ్గా వచ్చినా, వైట్ డిశ్చార్జ్ అయినా అన్ని సెక్షువల్ ట్రాన్స్మిటర్స్ కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. నార్మల్ ఇన్ఫెక్షన్స్ బాడీ అయిన తర్వాత నార్మల్ ఇన్ఫెక్షన్స్ రావాలి, అలా వస్తాయి. సో ఎవ్రీ జెనిటల్ ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. మీరు ఏదో సెక్స్ చేసిన దాని వల్లే వచ్చింది అనుకోవద్దు. కొన్ని ఇమ్యూనిటీ అంటే షుగర్స్ ఉండేవాళ్ళు హార్మ్ఫుల్ మ్యామ్, STI STD అనేవి ఒకప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ లేక హార్మ్ఫుల్ ఉండేది, కానీ ఇప్పుడు అంత హార్మ్ఫుల్ లేదు, చాలా ఈజీలీ ట్రీటబుల్. సెక్షువల్ STD డాక్టర్స్ అనే వాళ్ళు స్పెషల్ గా ఉంటారు, అంటే స్కిన్ డాక్టర్ లోని కొంచెం హయ్యర్, వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ బర్నింగ్ అంటే యూరిన్ మంట వచ్చింది, సో వెంటనే భయపడిపోకర్లేదు నాకేమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్. ఫస్ట్ గో టు వేరే రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి, ఎగ్జాక్ట్లీ. అండ్ షుగర్ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే లాంగ్ టైప్ క్రానికల్ ఉన్న వాళ్ళలో కానీ
సో వీళ్ళకి కూడా ఇప్పుడు ఓన్లీ సెక్స్ వల్లే వచ్చిందని కాదు, షుగర్ హై ఉండే వాళ్ళకి ఇట్లాంటివి అల్సర్స్, పుండ్లు రావడం, ఎస్ ప్రైవేట్ పార్ట్స్ లో రెడ్నెస్ రావడము, స్వెల్లింగ్ అయిపోవడము, చిన్న చిన్న పస్ట్యూల్స్ రావడము, వాటి నుంచి పస్ రావడము, అలాగే వాపు వచ్చేయడము, ఇలాంటివి ఉంటాయి. ఏం చేయాలి మ్యామ్ అలా? వాటికి మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. డాక్టర్ అంటే నేను చూస్తే నాకు అర్థం అయిపోతుంది, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏవైనా ప్రైవేట్ పార్ట్స్ అయితే విమెన్ ఆర్ మెన్ ఎవరిలో అయినా కానీ ఈ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసాం, బర్నింగ్ కానీ, ఇచ్చింగ్ కానీ, మంట, దురదలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఇప్పుడు యూజువల్ గా లేడీస్ అంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికే పోతారు, ఎందుకంటే అదే ఆప్షన్. ఎందుకంటే లేడీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మెన్స్ అనుకోండి, దే కెన్ గో టు జనరల్ సర్జన్ ఆర్ జనరల్ ఫిజిషియన్. వాళ్ళ నుంచి మనం డైరెక్ట్ గా కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే డైరెక్ట్ గా ఎస్టీడీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేదా డెర్మటాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ జనరల్ పబ్లిక్ ఏమవుతుంది అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఫస్ట్ ఏది వచ్చినా కూడా వెళ్ళిపోతారు, అక్కడి నుంచి స్పెషాలిటీకి డైవర్ట్ అవుతారు. గైనిక్ లో ఏంటంటే లేడీస్ ఎక్కువ ఉంటాం కాబట్టి మాకు డైరెక్ట్ గా స్పెషాలిటీ అయినా మా దగ్గరికే వచ్చేస్తారు, వీళ్ళు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి పోరు. ఎందుకంటే దట్ ప్రైవేట్ పార్ట్స్ ఆర్ లైక్ గైనిక్ ప్రాబ్లమే ఉంటదని. సో మాకు ఈజీ అనమాట. మాకు కొన్ని సంబంధం లేనివి అంటే కొన్ని డర్మట్ సంబంధించడం ఉంటాయి, అప్పుడు మేము ప్లీజ్ గో అండ్ విజిట్ డెర్మటాలజిస్ట్ అంటాం. వాళ్ళు డెర్మటాలజిస్టే ట్రీట్ చేయాలి. కొన్ని ఉంటాయి ల్యూకోప్లేకియాస్ అని కొన్ని ఉంటాయి, అంటే స్కిన్ కి సంబంధించినవి, అంటే ప్రైవేట్ పార్ట్ లో స్కిన్ కి సంబంధించినవి, అవి మాత్రము మళ్ళీ మేము డెర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. కొన్ని మిగతావన్నీ మేము చూసేసుకుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనే కాకుండా ఇప్పుడు డయాబెటీస్, క్రానిక్ నీకేమన్నా రోగాలు ఉన్నా, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ లైక్ కేటగరైజ్, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనే భయపడద్దు. నార్మల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీలో ఆల్రెడీ ఉన్న వాటి వల్ల ఇన్ఫెక్షన్స్, అంటే యూజువల్ గా బాడీలో ఎక్కడ ఇమ్యూనిటీ తగ్గినా ఫస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అంటే ఇమ్యూనిటీ లో వల్ల. తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మగవాళ్ళలో పెనైల్ ఇన్ఫెక్షన్స్, అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఊరికినే యూరిన్ పోసే ఏరియాలో మంట రావడము, దురదలు రావడము, వాచిపోవడము, బర్నింగ్ ఉండడం, ఇవన్నీ కామన్. సో వీ హ్యావ్ టు క్లియర్లీ ఇన్వెస్టిగేట్ ఏంటి అసలు ఇది, అంటే దానికి సంబంధించిన రక్త పరీక్షలు, స్వాబ్ టెస్ట్లు అని ఉంటాయి, అంటే దాని నుంచి ఆ లిక్విడ్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఈజ్ ఇట్ రియల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ సింపుల్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే కొంతమందికి రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. సో మనం అలా కేటగరైజ్ చేసుకున్న తర్వాతనే డయాగ్నోసిస్ ఇది అని రాస్తాం, అంతేగాని ఊరికినే ప్రతిదానికి భయపడిన అవసరం లేదు. ఓకే, సో ఈ టాపిక్ గురించి మాక్సిమం మాట్లాడాము, మీకు కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాము. బట్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, తప్పకుండా అది కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ లో చెప్పడం ఏంటంటే ట్రీట్మెంట్స్ పార్ట్, ఎస్టీడీస్ కి ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది చాలా మందికి భయపడుతూ ఉంటారు. అన్ని ఎస్టీడీస్ కి ట్రీట్మెంట్స్ వచ్చేసాయి ఇప్పుడైతే. ఇప్పుడు కాలంలో ఎస్టీడీస్ అనేసరికి భయపడక్కర్లేదు, ఫస్టే ప్రివెన్షన్స్ ఉన్నాయి, అలాగే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది. హయ్యర్ అండ్ హయ్యర్, ఈవెన్ హెచ్ఐవికి కూడా ఇప్పుడు ట్రీట్మెంట్. ఒక కాలంలో హెచ్ఐవి వస్తే చచ్చిపోతాం అనేది ఉండేది, ఇప్పుడు అట్లా లేదు, తగ్గదు. బట్ మొత్తం తీసేలేం కానీ బాడీలో ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తాం. అండ్ లైఫ్ ని, అంటే నీ లైఫ్ స్పాన్ అయితే చక్కగా ఇంక్రీజ్ చేయొచ్చు. సో భయపడక్కర్లేదు, ఎస్టీడీస్ ఆర్ విత్ గుడ్ ట్రీట్మెంట్స్. ఓకే, ఎస్టీడీ అనగానే మేబీ కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా రావచ్చు, కాబట్టి ఇఫ్ మన తప్పు ఉన్నా లేకపోయినా అన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని భయపడకుండా డాక్టర్ త్రూ వెళ్ళి టెస్ట్ చేయించుకొని, మీకు ఏదైనా రిలేటెడ్ ఇష్యూస్ మేడం చెప్పారు, షుగర్ కానీ క్రానికల్ ఉన్నప్పుడు కూడా అలాంటి బర్నింగ్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి ప్రాపర్గా ఒక డాక్టర్ త్రూ గైడెన్స్ తీసుకున్న తర్వాత మీరు ఏదైనా డిసైడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.